చాలా మందికి ఒక క్యూరియాసిటీ అయితే ఎక్కువైపోయింది. ముఖ్యంగా సినిమా మీద కొంతమంది అదే పనిగా బాయ్‌కాట్ 'హరిహర వీరమల్లు' అనో లేదంటే ఏదో ఒకటి ఈ సినిమా మీద చెడుగా ప్రచారం చేసేవాళ్ళు చాలామంది చాలా రోజుల నుంచి సినిమా అసలు ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వక ముందు నుంచి సినిమాని ఏదో ఒక విధంగా ఆపాలని కుట్ర చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఫైనలీ ఒక 5 సంవత్సరాల చిత్రీకరణ తర్వాత అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సినిమా అయితే నిన్న నైట్ 9:30కి ఫస్ట్ షో అయితే మొదలైంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే మొదలైంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది, ఎవరెవరు ఏం చెబుతున్నారు, ఇవన్నీ పక్కన పెడితే సినిమా గురించి మాత్రమే చెప్తా. సినిమాలో ఏం బాగున్నాయి, ఏం బాగాలేదు, ఇది మాత్రమే చెప్తా. ఫస్ట్ హాఫ్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ నుంచి మొదలుపెట్టి అది ఆయన ఏదైతే ఆ స్టార్టింగ్లో ఆయన వచ్చేటువంటి ఫస్ట్ సీక్వెన్స్ కనిపించేటువంటి టైటిల్ కార్డు నుంచి ఆయన ఎంట్రన్స్ వరకు కూడా ఒక అద్భుతంగా వర్క్ చేశారని చెప్పాలి. ఆయన రావటమే ఆ వచ్చేటువంటి సీన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు సీట్లో కూర్చోకుండా నిలబడి విజిల్స్ వేసుకుంటూ పేపర్లు ఎగరవేసే టైపులోనే కనిపించాయి. ఆ తర్వాత మనందరికీ తెలుసు సినిమా స్టార్టింగ్ నుంచి ఇలా ఉంటే ఆల్మోస్ట్ ఇంటర్వెల్కి వరకు కూడా అనేక సీన్స్ పులితో ఉండేటువంటి సీన్స్ కావచ్చు, కొన్ని బాగా ఎలివేట్ అయ్యాయని చెప్పాలి. ప్రతి మొత్తం ఇప్పుడు సినిమా గురించి చెప్పేస్తే ఇంకా సినిమాలో ఏముంటుంది అనుకోవచ్చు, కానీ నిజంగా చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీ. అసలు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందా అని ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎవరైతే ఈ సినిమా గురించి బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఫస్ట్ హాఫ్ని మాత్రం ఎవరు కూడా వద్దనలేనటువంటి అద్భుతంగా తెరకెక్కించారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా క్రిష్ గారు చేశారని కొంతమంది అనుకుంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్లో కూడా జ్యోతి కృష్ణ గారు కూడా భాగం చాలా ఎక్కువగానే ఉందని కూడా తెలుస్తుంది. చాలా అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కీరవాణి గారు నాకు తెలిసి రాజమౌళి గారి సినిమాల్లో ఎంత ఎఫెక్ట్ పెట్టారో అంతకన్నా ఎఫెక్ట్ దీంట్లో పెట్టినట్టుగా కనిపించింది. చాలా అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. చాలా సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా మన అనసూయ గారు కావచ్చు, ఇంకొక డాన్సర్ కావచ్చు, వాళ్ళది హైలైట్గా అనిపిస్తుంది. అసలు ఆ సాంగ్స్ ఉన్నంతసేపు కూడా థియేటర్లో గోల తప్ప ఇంకొకటి వినిపించదు. సాంగ్ కూడా వినిపించినంత హైప్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఒక రేంజ్లో ఎలివేట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి ప్రతి సీన్ కావచ్చు, ఆ గుర్రపు స్వారీలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఆ పోరాటం కావచ్చు, ఎస్పెషలీ చెప్పాలంటే విలన్ పాత్ర, బాబీ డియోల్ చేసినటువంటి విలన్ పాత్ర, ఆయన్ని యానిమల్లోనే మనం అక్కడే స్ట్రక్ అయిపోయాం. ఆ యానిమల్లో ఉండేటువంటి ఆ క్యారెక్టర్లోనే ఆయన ఫిక్స్ అయిపోయాం. కానీ దానికి మించి నెక్స్ట్ లెవెల్కి ఉంది. ఒక విలన్గా అక్కడ ఒక వేరే క్యారెక్టర్లో కనిపిస్తారు యానిమల్లో, కానీ ఇక్కడ ఒక విలన్ పాత్ర ఎంత అద్భుతంగా పోషించగలుగుతారా మన బాబీ డియోల్ అని చెప్పి ఆయన హావభావాలు కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆయన చూపించేటువంటి ఇంకెవ్వరూ చేయలేరేమో. మొన్నటి కూడా చావా కావచ్చు, ఆ చావాలో చేసినటువంటి క్యారెక్టర్ కావచ్చు, అసలు అవన్నీ పక్కన పెట్టేస్తాం. అసలు ఆ విలన్ క్యారెక్టర్ని ఆయన తప్ప ఔరంగజేబ్ పాత్ర అసలు నిజంగా ఔరంగజేబ్ ఇలాగే ఉంటాడేమో అన్నంతగా నటించాడు. ఇకపోతే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారే మెయిన్ అట్రాక్షన్ అంతా పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటుంది. ఆయన నుంచున్న, ఆయన అసలు నడిచొచ్చిన అసలు అవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఇరగదీసేస్తాయి. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంత అంటే స్టోరీ చెప్పే విధానంలో ల్యాగ్ కావచ్చు, కొంత సీజీ వర్క్, మెయిన్గా సీజీ వర్క్, కొంచెం గ్రాఫిక్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, కొంత డల్ అనిపించింది సెకండ్ పార్ట్లో లాస్ట్ 30 minutes వరకు కూడా. అలా అని చెప్పి స్టోరీ చెప్పే విధానం బాగాలేదనో లేదంటే సినిమాలో ఇది బోరు కొట్టిందనో ఏమీ లేదు. అంటే కొన్ని సన్నివేశాలు చూడటానికి కొంచెం ఓకే, ఇది గ్రాఫిక్స్ సరిగ్గా చేయలేదు అనిపించేటువంటి అక్కడక్కడ కనిపించినటువంటి సందర్భం తప్ప స్టోరీ చెప్పే విధానం కావచ్చు, బోరు కొట్టవటం అనేది కూడా ఎక్కడ లేదు. ఇది ఒక మనం ప్లస్గా చూసుకోవచ్చు, ఆ గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని మైనస్గా చూసుకోవచ్చు. ఎస్పెషలీ ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇంకా సినిమాని మీరు ఊహించరు. అసలు ఇలా క్లైమాక్స్ ఉంటుంది. మనం ఎప్పుడో బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న దగ్గర మనం ఆగిపోతాం ఫస్ట్ పార్ట్కి. అలాగే మీరు సినిమా అంతా స్టోరీ అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఆ క్లైమాక్స్ సీన్స్ 18-20 నిమిషాల పాటు ఉండేటువంటి సీన్స్ ఇంకా మనం ఊహించమన్నమాట. పవన్ కళ్యాణ్ గారిలో ఎంత టాలెంట్ ఉందా, పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక గొప్ప ఫైట్ మాస్టర్గా కావచ్చు, అంటే ఫైట్ సీక్వెన్స్ డైరెక్ట్ చేసేటువంటి విధానం కావచ్చు, సినిమాని డైరెక్ట్ చేసేటువంటి విధానం కావచ్చు,
పవన్ కళ్యాణ్ గారు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారనే థాట్కి వచ్చేస్తుంది. ఇలాంటి వ్యక్తి నిజంగా అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చేసారేమో, సినిమాల్లో చేస్తే డైరెక్షన్ చేస్తే రాజమౌళి గారు, సుకుమార్ గారిని మనం చూసి అనుకుంటున్నాము, లేదంటే సంజయ్ లీలా బన్సాలిని చూసి అనుకుంటున్నాము. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్ చేయగలుగుతారు అని ఫైనల్ ఆ క్లైమాక్స్ సీన్ అనిపించింది. సో అవన్నీ ఒక ఎత్తు. ఇంకా స్టోరీ లాస్ట్ సెకండ్ పార్టీకి లీడ్ ఇవ్వటం అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఎవరు ఊహించం అసలు ఇలాంటి ట్విస్ట్ వస్తుందా అనుకునే విధంగా అయితే సినిమా ఉంది. అందరూ కూడా ఫస్ట్ సినిమాని చూడండి, డెఫినెట్గా చూడాల్సినటువంటి సినిమా ఇది. మన భారతదేశం గురించి, కోహినూరు వజ్రం గురించి తీసుకున్నటువంటి చరిత్రగా మనం చూడొచ్చు. మొత్తం అంతా కూడా కల్పిత పాత్రలు అయినా కూడా ఏదో కావాలని పెట్టేసినట్టుగా, ఈ క్యారెక్టర్ని రుద్దేసినట్టుగా అని మాత్రం అనిపించలేదు. ప్రతిదీ కూడా ఇది నిజంగా జరిగిందేమో, నిజంగా ఇది మనకి గతంలో జరిగిందేమో అనుకున్నంత విధంగా సినిమా స్టోరీ లైన్ని డెవలప్ చేశారనిపించింది.